హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొదటిసారిగా బ్యాంకుల్లో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. 10th పాస్ అనే సర్టిఫికేట్ సరిపోతుంది. 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. కాబట్టి వీడియోని మీరు జాగ్రత్తగా ఎండ్ వరకు చూసేసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే మన ఛానల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూస్తే మీకు ఏంటి అంటే నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి బ్యాంక్స్ ఉన్నాయో సో వాటిలలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మనకి ఫస్ట్ టైం ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. నార్మల్గా మనకి బ్యాంక్ నుంచి క్లర్క్, పిఓ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. ఫర్ ది ఫస్ట్ టైం మనకి బ్యాంకుల్లో గవర్నమెంట్ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్, వీటిని మనము ప్యూన్ అని చెప్పేసి, అటెండర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పోస్టులకి సంబంధించి డైరెక్ట్గా రెగ్యులర్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 23rd మే లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో 500 వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో మీరు ఇక్కడ అప్లై ఓపెన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. IBPS వాళ్ళే ఈ యొక్క ఎగ్జామినేషన్ తెలుగు లాంగ్వేజ్లో పెట్టి మీకు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 23rd మే లోపు అప్లై చేయాలి. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తే ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ముందు మనము ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, బేసిక్ ఇన్ఫో అంటే మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి, అలాగే లాస్ట్ నేమ్ ఏంటి, తర్వాత మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కన్ఫర్మ్ అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే నేమ్ అనేది ఎంట్రీ చేయాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ మీరు 2 times అయితే ఎంట్రీ చేయాలి. మీకు లాస్ట్ నేమ్ అనేది లేకపోతే అది వదిలేసేయండి, పర్వాలేదు. తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసేటప్పుడు మొత్తం ఇవ్వద్దు. ఇక్కడ మీరు డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, gmail.com. దానికంటే ముందు ఉన్నటువంటి ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి మళ్ళీ కంప్లీట్గా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మనము ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్, మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏంటి అంటే పైన చూపిస్తుంది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ అప్లికేషన్ ఫీ. అంటే మనం ఏదైతే అప్లికేషన్ ఫీ ఉందో అది పే చేస్తేనే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయినట్లుగా మనకి గుర్తిస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, అది ఇక్కడ అప్లోడ్ చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక PDF అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఫోటోగ్రాఫ్ అనేది ఎంత సైజు ఉండాలి, సిగ్నేచర్ ఎంత ఉండాలి అది చూపిస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. మీరు లేదంటే డైరెక్ట్గా లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీరు దాని తర్వాత చెక్ బాక్స్ అనేది టిక్ చేసి అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్ ఉంటుంది కదా అది కూడా ఇక్కడ అప్లోడ్ చేసి ఒక చెక్ బాక్స్ అనేవి టిక్ చేసేసి సో డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. గైస్, మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా క్యాప్చర్ లైవ్ ఫోటో అని చెప్పేసి ఉంటుంది. సో అది కూడా మీరు డైరెక్ట్గా మీ సెల్ఫీ కెమెరా తోటి డైరెక్ట్గా అయితే తీసుకోవాలి, అది కూడా అప్లోడ్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక 2 చెక్ బాక్సెస్ అనేవి టిక్ చేస్తారో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి అంటే
ఫస్ట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. సో మన స్టేట్లో ఏం లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగు. సో తెలుగు పెట్టండి. తర్వాత మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో కేటగిరీ అంటే ఇక్కడ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఉన్నాయి కదా, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఏ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్, లేకుంటే నో పెట్టండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, ఇది లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఏంటి అంటే, సో ఇవన్నీ కూడా స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్. సో ఇక్కడ రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్. సో మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను హిందూ కాబట్టి హిందూ పెట్టాను. సో తర్వాత డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. సో మీరు ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీకి వాళ్ళైతే ఎస్, లేకుంటే నో పెట్టండి. సో తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. తర్వాత సో ఇది కూడా ఎస్ అయితే ఎస్, నో అవుతారు. అంటే మీరు డిసేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. సో నెక్స్ట్ ఏంటంటే హ్యావ్ యూ జాయిన్డ్, ఇక్కడ ఇది అవసరం లేదు, ఇవన్నీ స్కిప్ చేయండి. తర్వాత ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్. సో ఇది నో పెట్టండి. సో తర్వాత ఏంటంటే ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డైవర్స్డ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దర్ హస్బెండ్. సో దీనికి సంబంధించి మీకు అప్లికేబుల్ అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ పెట్టండి. తర్వాత సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, విశాఖపట్నం ఉంది, తిరుపతి లేదు, విశాఖపట్నం అయితే ఉంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి హైదరాబాద్, అలాగే కరీంనగర్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీరు ఏదైతే అది పెట్టుకోండి దగ్గర ఉన్నది. తర్వాత ఏంటి అంటే సో మీరు ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో, అంటే క్వశ్చన్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో రావాలనుకుంటున్నారు. తెలుగు కావాలంటే ఇక్కడ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇది పెట్టండి ప్రతి ఒక్కరు కూడా. సో తర్వాత ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో జెండర్ సెలెక్ట్ చేసుకుని తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఒకవేళ ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము. ఒకవేళ మీరు ఇన్ కేస్ మ్యారీడ్ అయితే మీ యొక్క స్పౌస్ అంటే వైఫ్ నేమ్. తర్వాత కరెస్పాండెన్స్ అడ్రస్, అంటే మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే అవన్నీ ఇచ్చిన తర్వాత స్టేట్ పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది సేమ్ అయినట్లయితే పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేస్తే మీరు ఏదైతే పైన డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో తర్వాత మళ్ళీ ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. తర్వాత మనకి ఇక్కడ ఫీ అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఫీకి సంబంధించి అడ్రస్కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసేయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు ఓబీసీ వాళ్ళకి 708 రూపీస్ అనేది ఇంక్లూడింగ్ జిఎస్టీ యొక్క అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ప్రివ్యూ పైన క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ పైన క్లిక్ చేసేసి నెక్స్ట్ అప్లోడ్స్లోకి అయితే వెళ్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డేట్, మంత్, ఇయర్ అని చెప్పేస్తుంది కదా. సో ఇందులో మీరు డేట్, ఇయర్, మంత్, ఇయర్ ఎప్పుడు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ డేట్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. సో తర్వాత క్లాస్ ఆర్ గ్రేడ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసేసేయాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ హయ్యర్ క్వాలిఫికేషన్ చదివితే మీరు ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. అది మనకి కంపల్సరీ అయితే కాదు, మీరు 10th క్లాస్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినా సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఎస్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోవాలి అందరూ కూడా. సో తర్వాత ఇన్ కేస్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్ పెట్టేసేయండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి. సో తర్వాత ఇది ఇక్కడ తెలుగుకి సంబంధించి మీకు ఏమేమి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇది కూడా ఎస్ పెట్టండి. తర్వాత వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
ప్లస్ మీరు ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసే ముందు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు అక్కడ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైనల్గా ప్రివ్యూ పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇంతవరకు ఏదైతే డీటెయిల్స్ అనేవి ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకున్న తర్వాత సో మరి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇలా సెలెక్ట్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఉండదు, కాబట్టి మీరు అన్నీ కూడా చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ అంత కరెక్ట్గా ఇచ్చామనుకుంటే ఓకే పైన క్లిక్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మనకు నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించి 10th మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ 10th మెమో అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జేపీజీ కాదు. సో పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి 10th మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్కి సంబంధించి సో ఇక్కడ కూడా ఏంటి అంటే చూడండి, రిలవెంట్ మార్క్ షీట్స్ ఆర్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ షుడ్ బి స్కానెడ్ ఇన్ ఏ సింగిల్ పీడిఎఫ్. అంటే మీరు ఒకవేళ 10th కన్నా ఇంకా ఎక్కువగా చదువుకుంటే 10th అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ అవన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో స్కాన్ చేసి వాటిని ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఇది ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేస్తే అయిపోతుంది అనమాట. ఇలా మనము సింపుల్గా మొబైల్ త్రూగానే అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేయొచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీరు జాగ్రత్తగా అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో ఇది మనకి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. సో మీకు మొత్తం కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ఇంకా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.